హాయ్ ఫ్రెండ్స్, ఉగాది తర్వాత అంటే ఈ నెల 14న రవి తన ఉచ్చ రాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. రవి ఇక్కడ వచ్చే నెల 15 వరకు ఉంటాడు. రవికి మిత్రగ్రహాలైన గురువు, కుజుడు, చంద్రుడు ఈ నెల రోజుల కాలంలో బాగా యాక్టివ్ అవుతారు. ఫలితంగా ఈ గ్రహాలకు చెందిన మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనరాశులకు జీవితం యోగదాయకంగా సాగిపోతుంది. అధికారాన్ని అనుభవించడంతో పాటు ఆర్థికంగా కూడా వీరు దూసుకుపోతారు. గ్రహరాజైన రవి ఉచ్చస్థితికి రావడంతోనే అతని సింహరాశికి, అతని మిత్రగ్రహాలకు చెందిన రాశులకు యోగం పట్టడం ప్రారంభమవుతుంది. మేషం ఈ నెల 14 నుంచి ఈ రాశిలో రవి ఉచ్చపడుతున్నందువల్ల ఇదే రాశిలో ఉన్న గురువుతో కలవడం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా అధికార యోగం, ఆర్థిక యోగం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రభావం పెరుగుతుంది. అధికారంతో పాటు ఆదాయం కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం, బ్యాంకు నిల్వలు వృద్ధి చెందడం జరుగుతుంది. రాజకీయాలు, పాలన రంగంలో ఉన్నవారు అందలాలు ఎక్కుతారు. ఇకపోతే కర్కాటకం ఈ రాశికి దశమ స్థానంలో రవి ఉచ్చస్థితికి వస్తున్నందువల్ల ఈ రాశి వారికి అధికార యోగంతో పాటు కుబేర యోగం కూడా పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి వెళ్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు బిజీ అయిపోతారు. ఇకపోతే సింహం ఈ రాశ్యాధిపతి రవి ఉచ్చపట్టడమే కాక ధనకారకుడైన గురువుతో కలుస్తున్నందువల్ల తప్పకుండా అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయంగా ప్రాముఖ్యం సంపాదించుకుంటారు. విపరీతంగా ధనార్జనకు అవకాశం ఉంటుంది. స్థితిగతులు, జీవనశైలి పూర్తిగా మారిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇకపోతే వృశ్చికం ఈ రాశి వారికి 6వ స్థానంలో రవి ఉచ్చపడుతున్నందువల్ల రాశ్యాధిపతి కుజుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు రెట్టింపవుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. 1-2 కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇకపోతే ధనస్సు ఈ రాశికి 5వ స్థానంలో రవి ఉచ్చపట్టడం, రాశ్యాధిపతి గురువుతో యుతి చెందడం ఈ రాశి వారికి తప్పకుండా రాజయోగం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా ఆర్థికంగా లభిస్తుంది. సంపన్న వర్గంలో పెళ్లి నిత్యమవుతుంది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన జీత భత్యాలతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు కలుగుతాయి. ఇకపోతే మీనం ఈ రాశికి ధనస్థానంలో రవి ఉచ్చపట్టడం, రాశ్యాధిపతి గురువుతో యుతి చెందడం వల్ల ఈ రాశి వారు తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు వెళ్లడంతో పాటు భారీ మొత్తాలో జీతభత్యాలు అందుకునే అవకాశం కూడా ఉంది. వీరి పలుకుబడి పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా అనేక విధాలుగా లాభాలు పొందుతారు. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.